మహాభారతంలో మీ రాశి ఎవరితో మ్యాచ్ అవుతుందో తెలుసా? భారతంలో చాలా పాత్రలు ఉన్నాయి. ఒక్కో పాత్రకు ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. మరి జ్యోతిష్య శాస్త్రంలో మీ రాశి మహాభారతంలో ఏ క్యారెక్టర్ తో మ్యాచ్ అవుతుందో తెలుసుకుందామా? భారతీయ పురాణాలలోని గొప్ప ఇతిహాసాలలో మహాభారతం ఒకటి. భారతంలో చాలా పాత్రలు ఉన్నాయి. ఒక్కో పాత్రకు ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. మరి జ్యోతిష శాస్త్రంలో మీ రాశి మహాభారతంలో ఏ క్యారెక్టర్ తో మ్యాచ్ అవుతుందో తెలుసుకుందామా? మేష రాశి భీముడు. మేష రాశివారు మహాభారతంలో భీముడి పాత్రతో సరిపోలతారు. ధైర్యం, శక్తి, యోధుల స్ఫూర్తికి మేషం ప్రసిద్ధి చెందింది. భీముడిలోనూ ఇవే లక్షణాలు ఉంటాయి. భీముడిలో ఉండే లక్షణాలన్నీ మేషరాశిలో ఉంటాయి. హద్దులేని ఉత్సాహంతో ఎలాంటి పోరాటానికైనా ముందుకు దూసుకుపోతారు. తన కుటుంబాన్ని రక్షించడంలోనూ ముందుంటారు. ముక్కుసూటి స్వభావంతో నిర్భయంగా ఉంటారు. వృషభ రాశి యుధిష్ఠిర. వృషభం స్థిరత్వం, సహనంతో నిండి ఉంటారు. ఈ లక్షణాలు యుధిష్ఠిరుడిలోనూ స్పష్టంగా ఉంటాయి. యుధిష్ఠిరుడి లాగానే వృషభ రాశి వారు సత్యం, ధర్మం విషయంలో చాలా నిబద్ధంగా ఉంటారు. మిథున రాశి శకుని. మిథున రాశి మహాభారతంలో శకుని క్యారెక్టర్ మ్యాచ్ అవుతుంది. శకునిలో ఉండే తెలివి, ద్వంద్వ స్వభావం మిథున రాశి వారిలో స్పష్టంగా ఉంటాయి. పాండవులు వనవాసానికి వెళ్లడానికి, చివరకు కౌరవులతో యుద్ధం చేయడానికి ఇలా మహాభారతం వెనక అసలు కథ మొత్తం నడిపించింది శకుని అనే చెప్పాలి. మిథున రాశివారు కూడా సైలెంట్ చేయాల్సినవన్నీ చేసేస్తూ ఉంటారు. ఇతరుల మనసు మార్చేలా మాట్లాడటం వీరికే సాధ్యం. కర్కాటక రాశి కుంతి. కర్కాటక రాశి రక్షణ, సానుభూతి లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఈ లక్షణాలు పాండవుల తల్లి కుంతిలో స్పష్టంగా ప్రతిబింబిస్తాయి. కుంతికి తన పిల్లల పట్ల లోతైన ప్రేమ, వారి శ్రేయస్సు కోసం వ్యక్తిగత త్యాగాలు చేయడానికి సిద్ధపడ్డారు. కర్కాటక రాశి వారు కూడా నిత్యం కుటుంబం కోసం తాపత్రయపడుతూ ఉంటారు. సింహరాశి కర్ణ. సింహరాశి వారు వారి గర్వం, తేజస్సు, గౌరవ భావానికి ప్రసిద్ధి. మహాభారతంలోని అత్యంత సంక్లిష్టమైన పాత్రలలో ఒకరైన కర్ణుడిలో స్పష్టంగా కనిపించే లక్షణాలు ఇవి. కుంతికి జన్మించినప్పటికీ కర్ణుడు కౌరవుల పక్షాన నిలిచాడు. అతను తన ధైర్యం, నైపుణ్యాలు, గొప్ప హృదయం ద్వారా ప్రాముఖ్యతను పొందాడు. సింహరాశిలోనూ ఇవే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కన్య విదురుడు. సేవ, జ్ఞానం, ఆచరణాత్మకతకు కన్య రాశి చిహ్నం. ఇవే లక్షణాలు విదురుడిలోనూ కనపడతాయి. కురు రాజ్యంలో తెలివైన సలహాదారుగా విదురుడు తన తెలివితేటలు, నైతిక సమగ్రత, సమస్యలకు ఆచరణాత్మక దృక్పథానికి ప్రసిద్ధి చెందాడు. నీతి పట్ల అతని అంకిత భావం, క్లిష్ట పరిస్థితులలో కూడా మంచి సలహాలను అందించగల అతని సామర్థ్యం. ఈ లక్షణాలు కన్య రాశిలోనూ ఉంటాయి. తుల ద్రౌపది. శుక్రుడు పాలించే రాశి తుల. ఈ రాశి అందం, సమతుల్యత, న్యాయాన్ని సూచిస్తుంది. మహాభారతంలో ద్రౌపది ఈ లక్షణాలు కలిగి ఉంటుంది. ఆమె అందం, దయకు ప్రసిద్ధి చెందింది. ద్రౌపది న్యాయానికి చిహ్నంగా కూడా నిలుస్తుంది. కౌరవ సభలో అవమానం తర్వాత న్యాయం కోసం ఆమె పట్టుదల తులారాశిని ప్రతిబింబిస్తుంది. వృశ్చికం దుర్యోధనుడు. వృశ్చికం తీవ్రత, ఆశయం, అధికారం కోసం కోరికతో ముడిపడి ఉంది. ఇవి దుర్యోధనుడిలో స్పష్టంగా కనిపించే లక్షణాలు. మహాభారతంలో ప్రధాన విరోధిగా పాండవులతో దుర్యోధనుడి తీవ్రమైన శత్రుత్వం, రాజ్యాన్ని పరిపాలించాలనే అతని అణకువలేని ఆశయం వృశ్చిక రాశి లక్షణాలతో ముడిపడి ఉంటుంది. ధనుస్సు అర్జునుడు. సాహస స్ఫూర్తి, స్వేచ్ఛ పట్ల ప్రేమ, జ్ఞానం కోసం తపనకు ప్రసిద్ధి చెందిన ధనుస్సు మహాభారతంలో అర్జునుడు. మూడవ పాండవ సోదరుడు. అర్జునుడు ఒక నిష్ణాతుడైన విలుకారుడు, సత్య అన్వేషకుడు. ఈ లక్షణాలన్నీ ధనస్సు రాశిలో స్పష్టంగా ఉంటాయి. మకరం భీష్ముడు. మకరం క్రమశిక్షణ, బాధ్యత, బలమైన విధికి మారుపేరు. ఈ లక్షణాలన్నీ కురు రాజవంశం పిత మహుడు భీముడిలో స్పష్టంగా ఉంటాయి. భీష్ముడి బ్రహ్మచర్య ప్రతిజ్ఞ, హస్తినాపూర్ సింహాసనాన్ని రక్షించడానికి అతని జీవితకాల నిబద్ధత మకర రాశిలో కనపడతాయి. అందుకే మకర రాశివారు క్రమశిక్షణతో ఉంటారు. కుంభం కృష్ణుడు. మహాభారతానికి మూల పురుషుడు శ్రీకృష్ణుడు. ఆయన లక్షణాలు జ్యోతిష్య శాస్త్రంలో కృష్ణుడిలో కనపడతాయి. అర్జునుడి రథసారథి, మార్గదర్శిగా. మహాభారతంలో కృష్ణుడి పాత్ర దార్శనికుడు, తత్వవేత్త. భగవద్గీతలో అతని బోధనలు సార్వత్రిక ప్రేమ, నిర్లిప్తత, జ్ఞానం. కుంభరాశి ఆదర్శాలను ప్రతిబింబిస్తాయి. మీనం శకుంతల. మీనం సానుభూతి, అంతర్దృష్టి, ఆధ్యాత్మిక రంగానికి లోతైన సంబంధంతో ముడిపడి ఉంది. ఈ లక్షణాలు శకుంతలలో కనిపిస్తాయి. మహాభారతంలో కేంద్ర వ్యక్తి కాకపోయినా భరతుడి తల్లిగా ఆమె పేరు భారతదేశం అని పిలుస్తారు. ఆమె కథ ప్రేమ, త్యాగం, భక్తి అనే మీన రాశుల లక్షణాలను ప్రతిబింబిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.